చేస్తూ ఆ దిశగా మన దేశం అడుగులు వేయాలి, పౌరులు ముఖ్యంగా బాధ్యత వహించాలని సందర్భంగా తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యే అవకాశాన్ని కల్పించినటువంటి వినిపించేస్తున్నటువంటి యువతరానికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. తర్వాత మనం త్రివర్ణ పతాకం తీసుకొని మన ఇళ్ళకి వెళ్ళిపోతాం. ఒక్కసారి మీ అందరి చేతిలో ఉన్నటువంటి నేషనల్ ఫ్లాగ్స్ అన్ని కూడా పైకి పెట్టి గట్టిగా భారత్ మాతాకి మీ అందరికీ కూడా 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీ అందరికీ పేరు పేరున హర్కరి నుంచి ధన్యవాదాలతో మనందరం రాసినటువంటి అంశం ఒకటి ఉన్నది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు గత 4 సంవత్సరాలుగా హర్ ఘర్ తిరంగా అనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించి ప్రతి ఇంటి పైన కూడా భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల భారతీయుల ఇండ్ల పైన ఖచ్చితంగా జాతీయ జెండా ఎగరవేయాలి, ఈ ప్రపంచానికి భారతదేశ ఐకమత్య స్ఫూర్తిని తెలియజేయాలి అని చెప్పి ఒక తూచా తప్పకుండా ఈ 4 సంవత్సరాలుగా మనందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులను చేస్తున్నారంటే దాని వెనకాల చాలా అర్థం ఉన్నది. భారతదేశ స్వతంత్ర ఫలాలు మనం ఇవాళ అనుభవిస్తున్నాం. ఇక్కడ మనము ఈ కార్యక్రమాన్ని పెట్టుకునేటువంటి స్వేచ్ఛ మనకున్నా, మాట్లాడే వాక్ స్వతంత్ర స్వేచ్ఛ మనకున్నా, మనకు నచ్చిన విధంగా బ్రతికేటటువంటి ప్రజాస్వామ్య హక్కు మనకున్నా, అవన్నీ కూడా మన దేశానికి స్వతంత్రం లభించడం వల్లనే వచ్చింది. ఈ దేశానికి స్వతంత్రం అనేది గట్టిగానే రాలే. బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనం దానికి ఒక తాంతియా తోపే లాంటి వారు, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వారు, ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ లాంటి వారు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఈ భారతదేశంలో లక్షలాది మంది భారతీయులు వాళ్ళు ప్రాణత్యాగాలు చేసి మనకి భారతదేశం వచ్చింది. మరి అటువంటి స్వాతంత్ర దినం మనం వాళ్ళందరినీ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గుర్తుంచుకోవడమే కాకుండా వాళ్లకు నివాళులు అర్పించడమే కాక ఆ స్ఫూర్తిని, ఆ ఐకమత్యం ఉంటేనే మనం ఆనాడు స్వతంత్రం సాధించుకోగలిగినాం. కాబట్టి ఈనాడు కూడా మనకు మన ఆ ఐకమత్యం అవసరం. ఆ రాజ్యాంగ ఫలితాలను అందించే దిశగా ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి ఇవాళ ప్రపంచంలో భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక సంపత్తి కలిగినటువంటి దేశంగా ఎదిగింది. అదంతా కూడా మన జాతీయ స్ఫూర్తి వల్లనే అది సాధ్యమైంది. ఒకనాడు గుండు పిండును కూడా మనం భారతదేశానికి దిగుమతి చేసుకునేటటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఆయుధాలను సైతం ప్రపంచానికి మనం ఎగుమతి చేస్తున్నామంటే అది మన జాతీయ స్ఫూర్తి నుంచే వచ్చింది. ఇవాళ మనం వాడే సెల్ ఫోన్లు కావచ్చు, డిజిటల్ ఇండియా పేమెంట్స్ కావచ్చు, ఇవాళ మనం ఇక్కడ తయారు చేసుకునేటువంటి ఈ జెండాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ జెండాలు భారతదేశంలో తయారయ్యే జెండాలకు కావాల్సినటువంటి మెటీరియల్ కూడా ఒకనాడు మనం ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చినాక స్వదేశీ స్వదేశీ అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొని మన దేశ ఉత్పత్తులను మనము కొనుగోలు చేసి మన దేశ సంపదను పెంచాలనేటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో దాని ద్వారా ఇవాళ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ కావచ్చు, మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ కావచ్చు, ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సంపత్తిని కలిగించి ఈ దేశం మీద ప్రేమను కలిగించే దిశగా మనల్ని ముందుకు తీసుకుపోతోంది. కాబట్టి మనందరి బాధ్యత, భవిష్యత్ తరాలుగా మీ అందరి బాధ్యత ఈ దేశ ఐకమత్య స్ఫూర్తిని, ఈ దేశ జాతీయ స్ఫూర్తిని మనందరం ముందుకు తీసుకెళ్లి మన స్వాతంత్ర సమర యోధుల త్యాగ ఫలితాలని మనం కాపాడుకుంటూ 1947లో మనకు స్వాతంత్రం వస్తే 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే 2047 నాటికి ఈ భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక స్థిరత్వం కలిగినటువంటి దేశంగా, విశ్వ గురువుగా రూపొందాలంటే దాంట్లో మనందరి భాగస్వామ్యం కూడా ఉండాలి. కాబట్టి నరేంద్ర మోడీ గారి పిలుపుని అనుసరించి ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులుగా మన బాధ్యతలను మనం నిర్వర్తించి మనం అందరి ఇళ్ల పైన కూడా జాతీయ జెండాలను కట్టి ఈ జాతీయ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు భారత్ మాతాకి భారత్
తిరంగా ప్రోగ్రామ్ కు ఆర్గనైజ్ చేసినటువంటి ఆ కమిటీ మనోహర్ రెడ్డి గారు, ఆ సభ్యులు రాణి రుద్రమ గారు రోజు ఈ కార్యక్రమం తీసుకొచ్చినామంటే ఒకరోజు అస్తమానం నేషనల్ ఫెస్టివల్స్ అయినటువంటి 15th ఆగస్టుకు 26 జనవరికు ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తాం, వెళ్ళిపోతాం. కానీ ఈరోజు యువత, ముఖ్యంగా విద్యార్థులు, వాళ్ళు ప్రొఫెషనల్ పర్సన్స్ గురించి, సైన్స్ టెక్నాలజీ గురించి ఫోకస్ పెడుతున్నారు తప్ప మన భారతదేశ చరిత్ర గురించి మాత్రం చాలా మంది తెలవట్లేదు. కాబట్టి మన చరిత్ర చూసుకుంటే 600 సంవత్సరాల పైచిలకు ముస్లిమ్స్, 200 సంవత్సరాల పైచిలకు బ్రిటిషర్స్. సో మోర్ దాన్ 800 years we were ruled by the foreigners. ఎంతో మంది, లక్షల మంది త్యాగాలు చేసేసి మనకు స్వాతంత్రాన్ని చూపించుకుంటున్నారు. దీన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి మనకు ఉన్నది. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా గత పాలకులు, నాయకులే వాళ్ళ స్వార్థం గురించి, వాళ్ళ స్వార్థ ప్రయోజనం, అదే దిశలో మళ్ళీ గత ప్రభుత్వాలు కూడా అదే దిశలో పాలిస్తే భారతదేశ ప్రజలందరూ కూడా మోడీ గారికి నాయకత్వం పెట్టిన తర్వాత సుమారు 11.5 సంవత్సరాలలో అభివృద్ధి, సంక్షేమం అంటే ముఖ్యంగా కూడా దేనికి ఇచ్చారంటే దేశానికి రక్షణ గురించి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. మనం ఈరోజు సురక్షంగా 140 కోట్ల మంది హ్యాపీగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నామంటే దేశం యొక్క యూనిటీ, ఇంటిగ్రిటీ, అఖండత, దాన్ని కాపాడుకొచ్చినటువంటి అవసరం ఎవరికి ఉందంటే నాయకులు. అయితే ఇటువంటి సందర్భాలు యువత ముఖ్యంగా చరిత్ర తెలవడం వల్ల గత చరిత్ర గురించి వాళ్ళందరూ కూడా యువకుల కంటే విద్యార్థులు ఎక్కువ వచ్చినారు. ఆ విద్యార్థులు ఎవరంటే టెక్నికల్ స్టూడెంట్స్ కావచ్చు, డిగ్రీ స్టూడెంట్స్ కావచ్చు. రాబోయే फोटोस का अंदर मेडिकल कॉलेज नाइट షార్ట్ల కోసం కొట్టి కొట్టే ऑलरेडी एग्जाम करना है बाहर